అయ్యో టైం అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళాలి. హలో హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ బేబీ, నాకు ఒక 5 lakhs కావాలి. ఏ బేబీ, జస్ట్ నార్మల్ క్లర్క్ని. ఏదో 50,000 అంటే ఓకే, కానీ 5 lakhs అంటే నాట్ ఏ జోక్ బేబీ. అవునా, ఒక్క నిమిషం ఉండు. ఒక్కసారి అది చూడు, నేను పంపించాను. ఏంది బ్లాక్మెయిలా? బ్లాక్మెయిల్ ఆవరమెయిల్ తెలీదు, కానీ నా అవసరం అది. పంపగలవా లేదా? నో 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 నో, 50,000 అయితే ఓకే. అయితే ఓకే. ఒక ఇంటర్నెట్ సెంటర్డు 5 lakhs ఇస్తా అన్నాడు, వాడికే ఇచ్చేస్తా. నాతో పాటు నీ పరువు కూడా పోద్ది కదా, అది తెలీదా నీకు? పిచ్చి కేశవా, నేను అనాథని, పైగా ప్రాస్టిట్యూట్ని. అది నీకు తెలియక నన్ను గెలికావు. పెనాల్టీ కట్టాల్సిందే, లేదంటే తెలుసుగా. ఏయ్ వద్దొద్దు ప్లీజ్, గుట్టుగా పోతున్నాను. లేదు లేదు, నా ఇంటి పేపర్స్ పెట్టేనే నీకు 5 lakhs తెచ్చిస్తాను. వెరీ గుడ్, బాయ్. వెయిట్ చేస్తా, డబ్బులు తీసుకుని వచ్చా బస్ స్టాప్ దగ్గరికి. తెచ్చనాకు నాతో పెట్టుకున్నాడు వీడు. షిట్, తప్పు చేశాను. స్వచ్ఛమైన ప్రేమ వదులుకుని ఈ ప్రాసిక్యూట్ ఎంటపడ్డాను. నా జీవితమే పాడైపోయింది. పైగా 5 లక్షలు దీనికి బొక్క. 10,000 ఇస్తే సూపర్ ఫిగర్ వస్తాయి. ఛే, అంతా నా కర్మ. ఇంట్లో మంచి పెళ్ళను పెట్టుకుని ఏదో ఒకసారి వద్దంది కదా అని ఆమెను వదిలేసి బయట లేడీస్ కోసం పరుగు పెడితే ప్రతి మగాడికి నాలాగా శిక్ష పడుతుంది. సారీ, నాలాగా మీరు తప్పు చేయొద్దు. బీ కేర్ఫుల్ ఇలాంటి వాళ్ళ వల్ల.